హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్. ఈరోజు మన దగ్గర అయితే మొత్తం ఒక 7 కాక్టైల్ చిక్స్ అయితే ఉన్నాయి. వాటికి ఫీడింగ్ అయితే ఇప్పుడు ఇవ్వాలి. ఫీడింగ్ టైం అయితే అయ్యింది. ఇప్పటికే కొంత లేట్ అయిందని చెప్పేసి ఇవైతే బాగా అరుస్తూ ఉన్నాయి. చూసారు కదా, వీటికైతే ఇప్పుడు ఫీడింగ్ ఇవ్వాలి. వీటి కోసం అయితే మన దగ్గర పెట్స్ లైఫ్ హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా అయితే ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం వాటర్ అయితే హీట్ చేసుకుందాము. గోరువెచ్చగా, మరీ గోరువెచ్చగా కాకుండా కొంచెం హీట్ అయ్యేలాగా అయితే ఫస్ట్ వాటర్ అయితే చూసుకోవాలి. ఈ గిన్నె యొక్క సైడ్స్ ఉంటాయి కదా, సైడ్స్ మనం వాటర్ సైడ్కి అన్నప్పుడు అవి కొంచెం సౌండ్ వచ్చినట్లయితే హీట్ అయిపోయి అప్పుడు దీన్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. ఈ వాటర్ని అయితే ఎలా తీసుకొని వెళ్ళి బయట ఉన్నటువంటి హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా ఉంది కదా, హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా అయితే దీంట్లో కలిపేసి మనం ప్రిపేర్ చేసుకోవాలి. మన దగ్గర అయితే హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా ఉంది కదా, హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా అయితే ఇప్పుడు తీసేసుకుందాము. ఫార్ములా వేసుకోవడానికి స్పూను అన్నమాట. ఇలా ఫుల్ స్పూన్తో అయితే మనము 2 స్పూన్లు అయితే వేస్తాను. ఫుల్ స్పూన్తో 2 స్పూన్లు వేసిన తర్వాత మరికొంత అయితే తీసుకుందాము. చూస్తున్నారు కదా, దీంట్లో వేసినటువంటి ఈ ఫార్ములాని అయితే మిక్స్ చేస్తున్నాము. వాటర్లో వేసిన తర్వాత ఇదంతా కూడా కొంత టైం అయితే పడుతుంది, ఆ ఫార్ములా మొత్తం కూడా కొంచెం కరగడానికి. ఈ ఫార్ములా అనేది త్వరగా మిక్స్ అవ్వడానికి అయితే నేను సిరంజి ఉంటుంది కదా, సిరంజితో తీసుకొని మళ్ళీ దాంట్లోనే అయితే ఇలా స్ప్రే చేస్తూ ఉంటాను. దానివల్ల ఏమవుతుందంటే చాలా త్వరగా అయితే ఇంకా మిక్స్ అవుతుంది. ఫార్ములా అయితే కొంచెం తిక్కుగా ఉంది. తిక్కుగా ఉండడం వల్ల కొంచెం అవి ఫీడ్ తీసుకోవడం కష్టమవుతుంది కాబట్టి దీంట్లో కొంచెం లైట్గా వాటర్ అయితే మిక్స్ చేస్తాను మళ్ళీ. ఇప్పుడైతే మన కాక్టైల్ బేబీస్ మొత్తం కూడా కేజీలో అయితే ఉన్నాయి కదా, కేజీలో ఉన్న వాటిని అయితే తీసి ఒక బాక్స్లోకి అయితే తీసుకుంటాను. వీటికైతే ఇలా సెట్ చేయడం జరిగింది కొంచెం ఎండ పడకుండా ఉండడం కోసం అయితే. ఫుల్గా ఫెదర్స్ వచ్చేసి ఉన్నాయి కాబట్టి ఒకవేళ తీస్తే ఓపెన్ ఏరియాలో ఎగిరేసి వెళ్ళిపోతాయని చెప్పేసి అయితే కేజీలో పెట్టాను. కేజీలో పెట్టిన తర్వాత ఏదైతే మనది ఈ బాక్స్ ఉందో ఈ బాక్స్లోకి అయితే తీసుకుంటాను 1 by 1. చూస్తున్నారు కదా, బాగా ఆకలేసి అయితే ఎగరటానికి కూడా రెడీగా ఉన్నాయి. చూసారు కదా ఎలా ఎగురుతుందో. అయితే ఒక్కొక్క బోర్డుని తీసుకొని అయితే కేజీలో అయితే పెట్టుకుంటున్నాము.
ఇదైతే ఆల్బినో, లూటినో. మనం ఒక మ్యాట్ అయితే రెడీ చేసుకున్నాము. మ్యాట్ అయితే వేస్తాము. ఫస్ట్ ఫార్ములా ఉంది కదా, ఫార్ములా అయితే సిరింజ్లోకి తీసుకున్నాం. ఒక్కొక్క కాక్టైల్కి అయితే ఒక్కొక్క ఫుల్ సిరింజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫీడింగ్. ఫస్ట్ అయితే ఒక కాక్టైల్ని తీసుకుందాం బేబీని. దీనికైతే ఫస్ట్ ఫీడింగ్ ఇద్దాము. నేనైతే ఈ సిరంజీకి అయితే ఎటువంటి ట్యూబ్ కానీ ఏది కూడా యూజ్ చేయలేదు. మన 10 mlకి సంబంధించి ఏదైతే ఉంటుందో దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ సిరంజి ద్వారానే అయితే నేను గత వారం రోజులుగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఫీడింగ్. చాలా చక్కగా అయితే ఫీడ్ తీసుకుంటాయి. ఒకేసారి సిరంజిలో ఉన్న ఫుడ్ అంతా కూడా దాని నోట్లోకి అయితే ఇవ్వడం జరగదు. కొంచెం కొంచెంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడే అయితే చాలా కంఫర్టబుల్గా అయితే తీసుకోగలవు ఫీడ్ అనేది. మళ్ళీ అడిషనల్గా మరికొంత అయితే ఇస్తాను. దీనికి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మరొక కాక్టైల్ బేబీని అయితే తీసుకున్నాము. ఆల్బినో ఉంది కదా మన దగ్గర, ఆల్బినో బేబీని అయితే తీసుకున్నాం. ఆల్బినో మన దగ్గర అయితే సింగిల్ పీసే ఉంది. ఇది వచ్చేసి ఆల్బినో. అంటే చాలామంది హ్యాండ్ ఫీడింగు లేదా హ్యాండ్ టైమ్డ్ బర్డ్స్ని అయితే చాలా తక్కువ రేట్కి అయితే అడుగుతూ ఉంటారు. కానీ వీటికి హ్యాండ్ ఫీడ్ చేయడం అనేది చాలా కష్టం. సో ఇలా వీటికి హ్యాండ్ ఫీడింగ్ చేసి మళ్ళీ అమ్మాలి అంటే చాలా కష్టం అన్నమాట హ్యాండ్ ఫీడింగ్ చేయటం అనేది. సో అందుకనే కొంచెం రేట్ అయితే ఎక్కువగా ఉంటుంది. కానీ బట్ ఇవైతే మన చేతులపైన అలా ఉంటాయి కాబట్టి ఇంట్లో చాలా సరదాగా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా హెల్దీగానే చాలా బాగున్నాయి చిక్స్ అయితే. తీసుకున్నాము. ఈ చిక్ వచ్చేసి మనకి లెమనెల్లో, ఈ చిక్లో వచ్చేసి లెమనెల్లో కలర్ కూడా మిక్స్ అయి ఉంటుంది. చూస్తున్నారు కదా, చిక్ అయితే చాలా హెల్దీగా అయితే ఉంది. చాలా ఫుడ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటుంటాయి. ఈ చిక్ వచ్చేసి మనకి ఆల్బినో ఫాన్ కలరు. చూస్తున్నారు కదా, ఆల్బినో పైడ్ ఫాన్ కలర్ ఉన్నది, బ్లాక్ ఐస్ అన్నమాట. అయితే ఆల్బినో ఫాన్ కలరు చాలా ఫీడింగ్ అయితే చాలా చక్కగా తీసుకుంటాయి. ఇవన్నీ కూడా చాలా హెల్దీగా ఉన్న బర్డ్స్.
వీటన్నిటిని కూడా మేబీ నెక్స్ట్ వీక్లో అయితే సేల్కి పెడతాను. ఫుల్లీ హ్యాండ్ టైమ్డ్ అవుతాయి కదా, ఫుల్లీ హ్యాండ్ టైమ్డ్. బట్ ఓన్లీ ఇండోర్ ఫ్లైయర్స్ అయితే అవుతాయి, అవుట్డోర్ ఫ్లయింగ్ అయితే ఉండదు. చూస్తున్నాయి కదా, చిక్కు కూడా అయితే చాలా హెల్దీగానే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి మన దగ్గర ఉన్నటువంటి మరో లూటినో చిక్ ఇది. దీనికి కూడా లెమనెల్లో మిక్స్ అయితే ఉంటుంది. చిన్న డాట్స్ అన్నీ కూడా లెమనెల్లో కలర్ ఉంటాయి. చూసారుగా, ఫుల్ ఆకలితో అయితే ఉన్నాయి. ఫీడింగ్ అయితే చాలా స్పీడ్గా తీసుకుంటున్నాయి. అందుకని చెప్పేసి మనం అయితే చాలా స్పీడ్గా ఉన్న ఫుడ్ అంతా అయితే ఇవ్వట్లేదు, చాలా కొద్దిగా అయితే ఇస్తున్నాము. చాలా కష్టం హ్యాండ్ ఫీడింగ్ ఇవ్వడం అనేది. అందుకే మార్కెట్లో అయితే హ్యాండ్ ఫీడింగ్ చిక్స్కి అయితే చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటాయి. చిన్నోడు ఈడైతే ఇది వచ్చేసి వీపైడ్ వస్తుంది, ఎల్బినో వీపైడ్. దీనికి కూడా అయితే ఫుల్ సిరంజి ఫుడ్ అయితే ఇస్తుంటాను డైలీ. వీటితో పాటు మన దగ్గర మరొక హ్యాండ్ ఫీడింగ్ చిక్ అయితే ఉంది. అది చాలా పెద్దదైపోవటం వల్ల దాన్ని సపరేట్గా వేరే కేజీలో అయితే ఉంచాము. మన దగ్గర అయితే ఫించెస్ కూడా ఉన్నాయి. ఒకటి వచ్చేసాము బెంగాలీ ఫించ్ ఫిమేల్, అది క్రస్టెడ్. మరొకటి ఆల్బినో ఫించ్, అది మెయిల్. ఇప్పుడు ఎగురుతూ ఉంది కదా, ఇదే చిక్కు. ఇది కొంచెం పెద్దదవ్వటం వల్ల దీన్ని అయితే సపరేట్ కేజీలో అయితే ఉంచాను. దీనికి ఇప్పుడు హ్యాండ్ ఫీడింగ్ చేద్దాము. ఇది కూడా బాగా ఆకలి మీద అయితే ఉంది. హ్యాండ్ ఫీడింగ్ ఇవ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ వీటిని అయితే సేమ్ కేజ్లో అయితే పెట్టేస్తాను. వన్ బై వన్ అయితే లోపల పెట్టేద్దాము.